మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్వతీ పరమేశ్వర ముద్దుల తనయుడు, వినాయకుని సోదరుడు, అదేవిధంగా నెమలని వాహనంగా ధరించేవాడు, దేవతలకు సేనాధిపతి. ఆయన ఎవరో కాదు, కుమారస్వామి. ఆయనకి కుమారస్వామి కాదు, చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది కార్తికేయుడు, సన్ముఖుడు, స్కందుడు, ఇలా సుబ్రహ్మణ్యం స్వామి అలా అంటారు. అదేవిధంగా తమిళనాడులో కూడా ముద్దుగా మురుగన్ అని కూడా పిలుచుకుంటారు. అయితే మన తిరుపతిలో కూడా బాలసుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం అయితే ఉంది. ఇది మన తిరుపతిలోని తల్నపల్లి ప్రాంతం గ్రామంలోని పద్మగిరి అనే ఒక కొండపైన బాలుని రూపంలో మనకైతే ఇక్కడ స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టూ పచ్చని పొలాలు, గ్రామాలు, ఒకవైపు నుండి చూస్తే శేషాచలం అడవులు, ఇలాంటి ఒక ప్రకృతి పరవలు తొక్కే ఇలాంటి ప్రాంతంలో కొండపైన స్వామివారు అనేవారు బాలసుబ్రహ్మణ్యంగా కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఒక కథ కూడా ఉంది. ఇక్కడ స్వయంగా గణపతి స్వామివారి కలలో స్వామివారు కనిపించి నాకు ఇక్కడ నేను కొండపైన ఉన్నాను, నాకు ఆలయాన్ని నిర్మించని చెప్పడం జరిగిందంట. సో స్వామివారి కోరిక మేరకు గణపతి స్వామివారు ఇక్కడ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. చాలా వరకు ఇక్కడ భక్తులు అనేవారు ఎక్కువ మంగళవారం రోజు అలా విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎవరైతే వివాహాది ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, అదేవిధంగా సంతానలేమి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారికి వారి యొక్క కోరికలను చెప్తారంట. అలా చెప్పిన వారికి కూడా స్వామివారు వారి కోరికలను నెరవేర్చడం జరిగిందని కూడా చెప్తారు. ఓకే, ప్రస్తుతం మనతో ఆలయ వ్యవస్థాపకులు గణపతి స్వామివారి కుమారుడు మనతో ఉన్నారు. ప్రధాన అర్చకులు సన్ముఖ స్వామి మనతో ఉన్నారు. అసలు ఈ ఆలయ విశిష్టతను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామి. స్వామి, ఇక్కడ మేము విన్నాము, అంటే ఇక్కడ ఈ స్వామివారు ఇక్కడ వెలిసారు అని చెప్తున్నారు. అంటే గణపతి స్వామివారికి కలలో వచ్చి కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించాలి అని చెప్పడం జరిగిందని విన్నాము. ఒకసారి ఆ విషయాన్ని మాతో పంచుకోండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఇక్కడ శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధ పాణి స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మా నాన్నగారైన గణపతి స్వామి వారికి 1972వ సంవత్సరంలో స్వప్నంలో ఈ కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు కల రావడంతో ఈ కొండపైకి వచ్చి సంచారం చేయడం జరిగింది. తరువాత ఇక్కడ ఈ కొండపైన ఒక సన్న గుహలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క షడాక్షరమైన శబ్దం విని ఆ స్వామి వారి యొక్క యంత్రాన్ని ఇక్కడే చెక్కి ఈ కొండపైన ఒక బండ కింద కూర్చొని 6 సంవత్సరాల పాటు ఆ సుబ్రహ్మణ్య స్వామిని తపస్సు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొండపైన 150 సంవత్సరాలుగా జీవించిన సిద్ధ పురుషులు అయిన శ్రీ దిగంబర స్వామి అనేవారు కూడా ఈ కొండపై నివసించేవారు. అంటే ఈ కొండపైన చాలామంది సిద్ధపురుషులు కూడా సరే తపస్సు చేసి ఉండేవారు. అదేవిధంగా వారందరూ చేసిన ఆ తపస్సు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కావడంతో మా నాన్నగారికి అయిన గణపతి స్వామి వారికి స్వప్నంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్ళలో కనిపించిన తర్వాత ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన 6 సంవత్సరాలు చేయడం జరిగింది. అలా 6 సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు సిద్ధి అయిన తర్వాత ఇక్కడే యంత్రస్థాపన చేసి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా సిద్ధ వైద్యం అనేది చేయడం అనేది జరిగేది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ప్రతి ఒక్క ఊర్లలో ఉన్న వారందరూ కూడా ఇక్కడ సిద్ధ వైద్యం అనేది మా నాన్నగారు చేసేవారు. తరువాత 1979వ సంవత్సరంలో అదే యంత్రపీఠం పైన శ్రీ దండాయుధపాణి స్వామి వారి యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం అనేది జరిగింది. ఓకే స్వామి, అంటే ఈ స్వామివారికి బాలజ్ఞాన దండాయుధ పాణి అనే పేరు రావడం జరిగింది. ఏంటి స్వామి అసలు ఈ పేరు గల మీనింగ్? బాల అంటే చిన్న వయసులో ఆయన, జ్ఞానదండ అంటే జ్ఞానదండాన్ని, దండాయుధ పాణి అంటే జ్ఞానదండాన్ని ధరించిన స్వామి అని. అంటే ఈ సకల జ్ఞానాలకి సకల జ్ఞాన నేత్రానికి అధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల రూపంలో ఉన్న సమయంలో బ్రహ్మచారి రూపంలో ఉన్నప్పుడు చాలా శక్తివంతమైనది. అటువంటి శక్తివంతమైన శ్రీ బాలదండాయుధపాణి స్వామి జ్ఞానదండాన్ని ఇక్కడ ధరించడం అనేది ఇక్కడ విశేషం.
ఓకే స్వామి. కావున ఇక్కడ వచ్చిన ఈ స్వామిని దర్శించిన వారికి ముఖ్యంగా తొలితో ఏ అజ్ఞానం అయితే ఉంటుందో అది తొలగిపోయి సంపూర్ణమైన జ్ఞానం లభించడం అనేది జరుగుతుంది. ఓకే స్వామి, ఇక్కడ చాలా మంది కూడా లేమి సమస్యలతో కానీ వివాహ సమస్యలతో కానీ వచ్చి ఇక్కడ స్వామివారికి కోరికలు కోరం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కోరికలు కూడా తీరుతాయి అని కూడా నమ్ముతున్నారు. ఒకసారి ఆ విషయాలు మాతో పంచుకోండి. యాక్చువల్గా ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాల్చడంతో ఆ సర్పానికి సంబంధించిన రాహుకేతువు కానీ వారి యొక్క దోషాలకు సంబంధించిన ఉన్న వారికి కానీ వివాహం కానీ సంతానం కానీ ఆలస్యం అవుతుంది. అటువంటి వారికి సర్పాన్ని పూజ చేసిన ఆ సర్పరూపం దాల్చిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచినా కూడా వెంటనే వారికి ఆ కర్మ అంతా తొలగిపోయి వివాహం కానీ సంతానం కానీ శీఘ్రంగా జరగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా సరే ఈ సర్పరూపం దాల్చిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడంతో వివాహం కాని వారికి కానీ సంతానం కాని వారికి చాలా శీఘ్రంగా ఫలితం అనేది ఉంటుంది. స్వామి, ఎవరైనా భక్తులు అలా చెప్పడం జరిగిందా, మేము కోరిన కోరికలు తీరాయి ఇక్కడ దర్శించడం వల్ల అని? ఇక్కడ నేను చిన్న వయసు నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా నాన్న తపస్సు చేశారు, తర్వాత నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇంతవరకు కూడా సరే ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల నుంచి నలుమూల ప్రాంతాల్లో వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇక్కడికి స్వామివారిని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత కానీ స్వామివారి యొక్క సేవలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా మాకు వివాహం కాని వారికి కానీ సంతానం కాని వారికి కానీ మాకు జరగలేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిందని సంతానం అయిందని చెప్పి మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడము, మళ్ళీ ప్రతి మంగళవారం ఇక్కడ స్వామిని విశేషంగా ఉండడంతో ప్రతి మంగళవారం వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే స్వామి, అంటే ఇక్కడ విన్నాము గిరి ప్రదక్షిణలు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ యొక్క ఆలయం ద్వారా అని చెప్పి కూడా విన్నాం స్వామి. అంటే ప్రతి ఇయర్ కూడా ఇలా గిరి ప్రదక్షిణలు జరుగుతాయి స్వామి? ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కూడా ఇక్కడ సంచరించడం జరుగుతుంది. ఈ కొండపైన స్వామివారు అంటే సర్పరూపంలో కూడా ఇక్కడ దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. నా చిన్ననాటి నుంచి నేను సుమారుగా 2 సార్లు మాత్రమే చూశాను. ఓకే, మీరు చూడడం కూడా జరిగింది అలా? మా నాన్నగారు రెగ్యులర్గా చూసేవారు. నేను నా చిన్నతనంలో ఒకసారి చూశాను, మళ్ళీ రీసెంట్గా ఒక 5 years బ్యాక్స్ ఒకసారి చూశాను అనమాట. ఇక్కడ మహారాజనాగ సర్పం అనేది ఇక్కడ ఈ కొండ మీద సంచరిస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు కొంతమంది ముఖ్యమైన భక్తులకు కానీ ఆ స్వామి వారి యొక్క ప్రీతి ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మాత్రమే అది దర్శనం అనేది ఉంటుంది. అంటే నేను చిన్నతనం నుంచి 2 సార్లు చూశానంటే అప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకుంటే అంత సామాన్యంగా బయట రాదు. బట్ కానీ ఖచ్చితంగా ఇక్కడ స్వామి వారి యొక్క రాజనాగం అనేది ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఈ స్థలంలో ఈ రాజనాగం సంచరించే ఈ కొండని గిరిని ప్రతి పౌర్ణమి నాడు భక్తులు ప్రదక్షిణ చేస్తారు. కానీ ముఖ్యంగా చిత్రా పౌర్ణమి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఉత్సవమూర్తితో పాటు స్వామివారి యొక్క ఉత్సవమూర్తితో పాటు భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. ఓకే స్వామి, అంటే మామూలుగా మనకి తిరుపతిలోనే ఇదే ఒక బాలసుబ్రహ్మణ్య టెంపుల్ ఇదే అని చెప్పుకోవచ్చా స్వామి? అవును, ఇక్కడ ఏపీలోనే ఆంధ్రప్రదేశ్లోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి బాలదండాన్ని ధరించిన సుబ్రహ్మణ్య స్వామి యంత్రపీఠం పైన ఇక్కడ తప్ప మరి ఇంకెక్కడా లేదు. మామూలుగా కమలం పైన అలా కనిపిస్తారు అని చెప్తారు. మామూలుగా కమలం కానీ లేదా పద్మపీఠంలో కానీ ఏదో సాధారణమైన పీఠం మీద కానీ స్వామివారు ఉంటారు. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క షడాక్షరం మీద యంత్రపీఠం మీద బాలదండాయుధపాణి స్వామిని నిర్మించడం అనేది ఇక్కడ చాలా విశేషం. ఇక్కడ ఇది ఏపీలో ఇంకెక్కడా లేదు. ఓకే స్వామి, ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు స్వామివారు ఉన్న ఈ ఆలయం కొండ ఉంది కదా, దాన్ని పద్మగిరి అని కూడా చెప్తారంట. అసలు ఏంటి స్వామి టెంపుల్కి పద్మగిరి అని ఎందుకు వచ్చింది? ఈ కొండకి ఈ పద్మగిరి అని ఎందుకు వచ్చిందంటే మీరు ఆకాశాన్ని చూసారంటే ఈ కొండ పద్మాకారంలో కనిపిస్తుంది. ఓకే, పద్మ ఆకారంలో కనిపిస్తుంది కొండ. ఓకే, అందువల్ల ఆ పద్మగిరి అనే పేరు. ఓకే స్వామి, అంటే మనకి ఆలయంలో దర్శనం అనేది అంటే ఏ టైమింగ్స్లో ఉంటుంది స్వామి? నార్మల్ ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం దర్శన టైమింగ్స్ వచ్చి ఉదయం 7 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళా సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. మంగళవారం మాత్రం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఏకాంత సేవ రాత్రి 8 వరకు ఉంటుంది. ఓకే స్వామి, అంటే విశేషమైన ఏమైనా ముఖ్యమైన పూజలు ఏమైనా చేస్తారా? జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఫస్ట్ ప్రారంభం అయ్యేది తైపూస నక్షత్రం రోజు ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత చిత్రా పౌర్ణమి రోజు ఇక్కడ విశేషంగా ఉంటుంది. మళ్ళీ ఆడి కృతిక కావిడి మహోత్సవం ఇది అంగరంగ వైభవంగా 6 రోజులు జరుగుతుంది ఆ ఉత్సవము. తొలి రోజు ధ్వజారోహణము, రెండవ రోజు భరణి అభిషేకము,
మూడవ రోజు ఆడికి కృతిక కావిడి మహోత్సవం, నాలుగో రోజు మళ్ళీ తిరువీధి ఉత్సవం ఉంటుంది. మళ్ళీ ఐదో రోజు స్వామివారి యొక్క విశేష పూజ ఉంటుంది. 6వ రోజు ధ్వజ అవరోహణం ఉంటుంది. ఇట్లా 6 రోజులు ఇక్కడ ఉత్సవం అనేది జరుగుతుంది. తరువాత గురు పౌర్ణమి, ఆ రోజు కూడా ఇక్కడ మా నాన్నగారి యొక్క గురువు అయిన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గురు పూజ సపరేట్గా జరుగుతుంది. తరువాత స్కంద షష్ఠి ఉత్సవం 6 రోజులు చాలా విశేషంగా జరుగుతుంది. దాంట్లో ముఖ్య భాగంగా స్కంద షష్ఠి రోజు దీపావళి తర్వాత వచ్చే 6వ రోజు చాలా విశేషంగా ఇక్కడ యజ్ఞాలు అన్నీ జరుగుతాయి. తర్వాత కార్తీక దీప మహోత్సవం, ఆ రోజు సహస్ర దీపాలంకారం చేసి స్వామివారికి అలంకరించడం, అఖండ జ్యోతి కూడా ఇక్కడ వెలిగించడం, అఖండ జ్యోతి ఆ ఉత్సవం కూడా జరుగుతుంది. ఓకే స్వామి, మేము నార్మల్గా విన్నాము, అంటే కుమారస్వామి బ్రహ్మచారులను కూడా చెప్తుంటారు, అది నిజమా స్వామి? లేకపోతే స్వామివారికి వివాహం అలా జరిగిందా స్వామి? స్వామివారి వివాహం కూడా జరిగింది. ఓకే స్వామి, చాలా ధన్యవాదాలు స్వామి, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్న స్వామి వచ్చి బాలదండాయుధపాణి, అంటే బాల రూపంలో ఉన్న స్వామి, అంటే వివాహం కాకముందు చిన్నతనంలో ఉన్న స్వామి. పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పొచ్చు. ఎందుకంటే పళనిలో ఉన్న బాలదండాయుధపాణి స్వామి ఏ విధంగా అయితే బ్రహ్మచారి రూపంలో పండుకోసనాలకి ఏ విధంగా అయితే ఉంటారో అదే విధమైన బాలదండాయుధపాణి స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా ఉండదు, కేవలం బ్రహ్మచారి రూపంలో స్వామి ఇక్కడ చాలా శక్తివంతంగా ఉండడం జరుగుతుంది. స్వామి ఇంతకు ముందు చెప్పారు ఆడకృతిక ఉత్సవాలు జరుపుతారని, ఒకసారి వాటి ప్రాముఖ్యతను మాకు చెప్పండి స్వామి. ఆడికృతిక అంటే ఆషాఢ మాసంలో వచ్చే, అంటే తమిళ ఆడి నెలలో వచ్చే కృతిక నక్షత్రం రోజు ఆడికృతిక. ఆ ఆడికృతిక కావడి మహోత్సవం ఇక్కడ భక్తులందరూ కూడా సరే వాళ్ళ యొక్క ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆ కావడి మహోత్సవం అనేది ఆ రోజు చేయడం జరుగుతుంది. తొలి కావడి చెల్లింపు ఆ రోజు రాత్రి 12:30 గంటల తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. ఆడికృతిక రోజు వేకువజామున, అంటే భరణి రోజు రాత్రి 12:30 గంటల తర్వాత స్వామివారి యొక్క కావడి ప్రతి ఒక్కరు కూడా నడక మార్గంగా వచ్చి ఆ 12:30కి కావడి చెల్లింపు అనేది జరుగుతుంది. తరువాత స్వామివారి యొక్క అభిషేకాలు అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు స్వామి అర్చకులుగా ఈ యొక్క ఆలయానికి? 2007వ సంవత్సరంలో, అంటే నేను 2005లో కంచి ఆదిశంకరాచార్యుల మఠం ఏనాథుడు డీమ్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం యజుర్వేదం చేసుకోవడం జరిగింది, శైవాగమం. తర్వాత 2005లో 5 నుంచి నేను ఇక్కడే మా నాన్నతో పాటే ఉండేవాడిని. 2007లో నాన్నగారు కాలం అయిపోయారు. నాన్నగారు కాలం అయ్యేదానికి 6 నెలల క్రితం స్వామివారి యొక్క యంత్రం ఇచ్చి ఇది మనం వంశపారంపర్యంగా ఉపాసన చేయాలని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క యంత్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మా నాన్నగారు ఇచ్చిన అదే సుబ్రహ్మణ్య స్వామి యంత్రాన్ని ఇక్కడ ఉపాసన చేస్తూ వస్తున్నాము. కేవలం ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం భక్తుల కోసం మాత్రమే ఆ యంత్ర ఉపాసన చేసి ఉపయోగించడం అనేది నాన్నగారి ఆజ్ఞ. ఆ ఆజ్ఞని ఈ రోజుకి మేము పాటిస్తున్నాం. ఓకే సార్, అంటే మనకి తిరుపతి ఉండే కాకుండా వేరే తిరుపతి సమీపంలో ఉండే భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది సార్? అవును, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తమిళనాడు దగ్గర ఉన్న వాళ్ళు కూడా నగరి, ఇటు సైడ్ చంద్రగిరి, అటుపక్క పుత్తూరు, నెల్లూరు, ఇటు అందరూ కూడా సరే ఇక్కడ స్వామివారి నుంచి దర్శనం చేసుకుంటారు. ఓకే స్వామి, మీరు చూసారు కదా స్వామివారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక దేవసర్పం కూడా తిరుగుతూ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది చాలా రకాలైన సమస్యలతో ఈ యొక్క టెంపుల్కి వస్తూ ఉంటారు, వాళ్ళ కోరికలను కోరుకుంటూ ఉంటారు, అవి కూడా తీరుతాయని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడే మేము కూడా ఒకసారి వెళ్ళి లోపల దేవుణ్ణి దర్శించుకొని కూడా రావడం జరిగింది. నిజంగా ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇలా ఒక కొండపైన ఇలాంటి ఒక బాలసుబ్రహ్మణ్యం దేవాలయం ఉండడం నిజంగా చాలా మంచి విషయం అని కూడా చెప్తున్నాను. చాలా మంది భక్తులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడానికి, తిరుపతి అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ టెంపుల్ని విజిట్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు కూడా అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కీప్ వాచింగ్ సుమన్ టీవీ.